స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుమ్మిడిదల మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ టు ఆల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, నియోజకవర్గ స్థాయి నాయకులు, అధికారులు, ట్రస్ట్ సభ్యులు, యువజన సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు, క్రీడాకారుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, మండల తహసీల్దార్ గంగాభవాని, ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ ఉమాదేవి, ట్రస్ట్ వైస్ చైర్మన్ చిమ్ముల నరేందర్ రెడ్డి, ట్రస్ట్ ముఖ్య సభ్యులు చిమ్ముల నరసింహారెడ్డి, దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు కోలన్ బాలరెడ్డి, కుమార్ గౌడ్, యువజన సంఘాల నాయకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేశం గౌడ్, మంద భాస్కర్ రెడ్డి, ఎల్లయ్య, ఉదయ్ కుమార్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, నాయకోటి రాజేష్, మొగులయ్య, ముద్దుల బాలరెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గ్రామ పెద్దలు, వివిధ పార్టీ నాయకులు, యువజన సంఘం నాయకులు, స్థానిక ప్రజలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మా ఆహ్వానాన్ని ఆహ్వానించి మీరు వచ్చినందుకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అడిషనల్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇంత పెద్ద వివేకానంద విగ్రహం పెట్టినాం. ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని చేతుల మీకు ఎత్తి చేసుకుంటే బాగుంటుందని చెప్పి మాకు ఒక మనవి. మీరు వచ్చే చాలా సంతోషం. మీ చేతుల మీద గవర్నమెంట్ ఓపెన్ అయింది. ఆ రోజు విగ్రహం ఆవిష్కరణ చేసుకొని ప్రైజ్ మీద డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా మా పోలీస్ ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా తొలగించిన బాధ్యత మా డిఎస్పీ గారిని, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు అని చెప్పిగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా కూర్చున్నాడు వస్తున్నారు కదా సార్, కాబట్టి మీ చేతుల మీద వస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరొక్కసారి ఈ 3 రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని చెప్పి మీ అందరూ తెలిసి ఉండాలని చెప్పి కూడా కోరుతూ ముగిస్తా ఉన్నాను. అతన్ని నిర్వహిస్తున్నందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన మా అడిషనల్ ఎస్పీ సంజీవరావు గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, మరియు క్రీడాకారులకు, ఇక్కడ రేస్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్సమాంజనలు. ముఖ్యంగా భారత మాత ఫోటో, వివేకానందుని ఫోటో పెట్టి ఈ క్రీడలు నిర్వహించడం అనేది చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే వివేకానందుడు మొట్టమొదటిసారిగా చికాగో సమావేశంలో భారతీయ సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన ఆచారాలను ఎంతో గొప్ప ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అతని స్ఫూర్తిగా మనము ఈరోజు ఈ క్రీడలు నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. క్రీడాకారులు ముఖ్యంగా విద్యార్థి దశలోనే క్రీడలు అనేది మన జీవన విధానంలో ఒక భాగంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వాళ్ళు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ క్రీడలను కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. విద్య మనిషికి ఎంత అవసరమో క్రీడలు కూడా మనిషికి అంతకంటే ఎక్కువ అవసరం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అతనికి శారీరక దారుత్వం మరియు మానసిక వికాసము ఉంటేనే అతను ఏ పనైనా విజయవంతంగా చేయగలుగుతారు. కానీ ఒక చదువుని తను ఆరోగ్యంగా లేకపోతే ఏ పని చేయలేదు. కావున క్రీడలు కూడా మన విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం చూస్తా ఉన్నాం, ప్రపంచ దేశాలలో ఒలింపిక్స్ గేమ్స్ కానీ ఆసియన్ గేమ్స్ అవుతా ఉంటే మనము 1-2 పథకాలు వస్తే ఎంతో సంతోషపడతాం. అదేవిధంగా మనకంటే చిన్న దేశాలు, జనాభా తక్కువ ఉన్న దేశాలు నెంబర్ 1 స్థానంలో ఉంటే మనం ఎక్కడో లాస్ట్ 2-3 స్థానంలో ఉంటున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు
క్రీడల వైపు ప్రోత్సహించడం ఒక కారణము. మన ప్రభుత్వాలు కూడా ఈ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము చదువుకునే రోజుల్లో కూడా ఈ ఉన్నత విద్య అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్లో స్టేజ్లో, హై స్కూల్ స్టేజ్లో ఈ క్రీడల పోటీలు నిర్వహించేవారు ఈ ప్రభుత్వ పాఠశాలలో. ఈ ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పాఠశాలలో క్రీడలు అనేది మర్చిపోయారు. నేను మొన్న ఒక సోషల్ వెల్ఫేర్ వాళ్ళు డిస్టిక్ క్రీడా పోటీలు పెడితే వెళ్ళాను. చాలా చక్కని ప్రదర్శనకి నేను చదువుకున్నా ఇళ్ళనే ఈ స్కూల్ను ఏదో ఒకటి చేయాలని చెప్పి వచ్చి మా వెంకటరామరెడ్డి గారు మేము అందరం కలిసి ఒక టీం వచ్చి ఇక్కడ వాటర్ లేదు, రోడ్ లేదు, మా సూర్యనారాయణ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మా ఉప సర్పంచ్ మొగులయ్య గారు అందరం కలిసి వచ్చి ఇక్కడ వాటర్ లేవు, ఇక్కడ బోర్ వేయాలి, ఊరంతా రోడ్ మీద ఉన్నది, ఒక మండల హెడ్ క్వార్టర్ బాగుండదని చెప్పి మేమందరం ఒక టీంగా ఏర్పాటు చేసి మా సలహాలు సూచనలు తీసుకొని మా గ్రామ పెద్దల సూచనలు తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం సార్. మా కొంత ఎంతో కొంత సేవ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం భాగంలో చాలా రోజుల కింద సార్ దగ్గర 15-20 ఏళ్ళు కావచ్చు గవర్నమెంట్ వేళ క్రీడ చాలా రోజులైంది. మాజీ పొన్నాల విశ్వనాథన్ రెడ్డి గారు శశిగిరి గారు మన ఎవరు మరణించారు. ఆయన ఒకసారి సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీ, గ్రామానికి ఎమ్మెల్యే సేవ చేసిండు ఆయన. మళ్ళా ఎంపీపీ గారు ఎవరు గోపాల్ యాదవ్, వారిద్దరికి పోటీ పడుతుండే. వాళ్ళు గవర్నమెంట్ పెట్టాలి, ఈయన పెట్టాలంటే ఆయన పెడుతుండే, ఎవరెవరి మీద బట్టి మొత్తం గవర్నమెంట్ వెళ్తుంది. అంటే వాళ్ళతోనే అర్థమైపోయింది సార్. ఇక ఈ ఊర్లో ఇక ఏదో ఒకటి చేయాలని చెప్పి ఖచ్చితంగా యువకులు ఏమైంది, రోజు సాయంత్రం కాగానే ఫోన్లల్లా ఉన్నట్టు ఇందాక ఎండేమో మేము చెప్పినట్టు శరీరాన్ని చాలా అలవాటు పడుతూ ఉన్నారు. మేము ఒక వారం రోజులు చూస్తున్నాం సార్. రోజు సాయంత్రం ఒక 200-300 మంది ఫోన్ పక్క పెట్టి మొత్తం గేమ్ చూస్తూ ఉన్నారు. అంటే వీళ్ళను బాగా చేసినామేమో అన్న ఆలోచనతో మాకు చాలా మంచిగా అనిపించింది. ఇదే కార్యక్రమం మాకున్నటువంటి మండలాలు, గ్రామాలు ఇదే విధంగా మా ట్రస్ట్ ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా అన్ని గ్రామాలలో ఇదే విధంగా గవర్నమెంట్ పెడతాం. చెడు అంచనాలను మర్పించేందుకు మనం ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఆలోచనతోటి. ఇంకోటి, నేను టీఆర్ఎస్ పార్టీ అయినా పార్టీతో సంబంధమైన ట్రస్ట్ పెట్టింది సార్. అన్ని పార్టీల నాయకులను అందరినీ గౌరవించి అందరికి సమానంగా గౌరవించడం, మన లోటుపాటు ఉంటే చెల్లించాలని చెప్పి మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులను మరొకసారి కోరుతా ఉన్నాను. ఎలవేళ మీ అందరి సహకారం ఎప్పుడు ఉంటే మా సిజిఆర్ ట్రస్ట్ తరఫున మేమిద్దరం బ్రదర్స్ సార్, మా సిస్టర్ ఒకటి, మాకు వచ్చిన దానికి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి అనే కాన్సెప్ట్ తీసుకొని లేని వారికి విద్యకు కానీ వైద్యానికి కానీ ఎంతో కొంత మా వంతు సాయం చేస్తా ఉన్నాం. జీవితంలో గోవర్ధన్ రెడ్డి గారు మేము బతికిన రోజు ఖచ్చితంగా ఈ ట్రస్ట్ నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి సిజిఆర్ ట్రస్ట్ తరఫున పిలవగానే ఈ టోర్నమెంట్ కి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన అడిషనల్ ఎస్పీ గారు సంజీవరావు సార్ గారికి, అదేవిధంగా మన డిఎస్పీ రవీంద్ర రెడ్డి సార్ గారికి, మన ఎండిఓ మేడం గారికి, అదేవిధంగా మన స్థానిక ఎస్ఐ మహేష్ రెడ్డి గారికి, మన ఎంఏఓ రాంబాబు గారికి, స్థానిక ఎక్స్ జెడ్పీడీసీ కుమార్ గౌడ్ గారికి, మన ఉమ్మడి మండల్ ఎక్స్ జెడ్పీడీసీ మున్సిపల్ చైర్మన్ బాలేరు గారికి, యువజనాల సంఘాల నాయకుడు, ఉద్యమకారుడు, చాలా రోజుల నుంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, యువజన సంఘాల నుంచి ఎన్నో విధాలుగా పోరాడినటువంటి వ్యక్తి మన జిన్నారం వెంకటేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మన ఉమ్మడి రాష్ట్ర ముందుగా వేదిక అలంకరించినటువంటి మన మండలానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులు, రాజకీయవేత్తలు, క్రీడాకారులు, తర్వాత యువజన సంఘాలు, పత్రికా మిత్రులు, అధికారులు అందరికీ కూడా మన మండలం తరఫున స్వాగతము మరియు శుభాకాంక్షలు. ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమము అది కూడా మన ప్రభుత్వ పాఠశాలలో పెట్టడం అనేది మనం అందరం కూడా ముందుగా అభినందించాల్సినటువంటి కార్యక్రమం. సాధారణంగా ఒక ట్రస్ట్ అనగానే ఏమన్నా కొన్ని మెడికల్ సేవలు, వైద్య సేవలు కానీ చిన్న చిన్నవి కిట్స్ అందియడం కానీ జరుగుతూ ఉంటుంది.
కానీ ఇంత మంచిగా, ఎందుకంటే ఇప్పుడు మన జనవరి 12 వివేకానందుల వారి యొక్క జన్మదినోత్సవం, యువజనోత్సవం. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఒక 10 మంది సమర్థులైన యువకులను ఇస్తే ఈ దేశం యొక్క గతిని మార్చేయగలను అన్నాడు. అంటే యువశక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఆయన ఇచ్చారనే ఉద్దేశంగా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనము దేశంలో ప్రతి సంవత్సరం కూడా యువజనోత్సవంగా జరుపుకుంటాం. మరి ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆయన ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము, ఆయన ఏ యువతకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో ఆ యువకులందరినీ కూడా ప్రాంతాలకు, పార్టీలకు, ఇవన్నిటికీ అతీతంగా ఒక దగ్గర చేర్చి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పారు ఆయన. అంటే ఒక ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు, ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉంటాయని వివేకానందుల వారు చెప్పారు. మరి ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలంటే దానికి వ్యాయామం అవసరము, క్రీడలు అవసరము. సో ఆ విధంగా ఆ క్రీడ యొక్క స్ఫూర్తిని ఇదవుతున్నారు. కాబట్టి యువత ఇక్కడ ఉన్న వాళ్ళంతా యువకులే. కాబట్టి ముఖ్యంగా మీరు భవిష్యత్ తరాల వాళ్ళకి పుట్టబో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు. కాబట్టి మీరు ఎప్పుడైతే మంచి జీవితం గడిపితే భవిష్యత్ తరాల వాళ్ళకి, తర్వాత మీ వెనక ఉన్న వాళ్ళకి కూడా మంచి ఆదర్శవంతులుగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా చెడు దారిన పట్టకుండా మంచి కార్యక్రమాలతో మంచి జీవితం గడపాలని ఆశిస్తూ ఇటువంటి సిజిఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇంకా మున్ముందు మంచి సేవా కార్యక్రమాలు చేసి యువతను, ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం గౌరవనీయులు ఈ సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ వెంకటరామరెడ్డి కూర్చొని ఆదాపు వెంకటరామరెడ్డి వాళ్ళ ఆత్మండి వాళ్ళకు వచ్చే బాధ్యత. ఈరోజు మన తెలుగుల గవర్నమెంట్ ఎక్కడో గ్రౌండ్ కాదు, ఇదే ప్లేస్ నేను చూసిపోయిన ప్లేస్. ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసిన ఏంటంటే అమ్మ కంజెస్ట్ అయ్యింది, ఒక గవర్నమెంట్ ఏదైనా మీకు గైడెన్స్ ఉంటే రెండు వాలీబాల్ టీమ్కి కేటాయించి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. కేటాయించి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయమని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రభాకర్ రెడ్డి వాళ్ళన్న కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ, గోవర్ధన్ కానీ ఇక్కడ వాలీబాల్ ఎదుగుతున్నప్పుడు క్రమంలో బహుశా వాళ్ళ దగ్గర కూడా వేసుకుంటారు. అందరి ఉన్నతమైన పేరు ఉమ్మడిల వాలీబాల్ టీం. ఒక ఊరికి ఒక సంస్కృతి ఉంటుంది, ఒక కల్చర్ ఉంటుంది. ఒక ఊర్లో కబడ్డీ ఉంటుంది, చిన్నపిల్లల నుంచి ముసలి కాడికి కబడ్డీ ఆడుతూ ఉంటారు. ఒక ఊరికి కొట్టుకునే కల్చర్ ఉంటుంది పండుగల. లాస్ట్ 5 సంవత్సరాలకి ఒక పండుగ కొట్టుకున్నాం కదా, ఈసారి మనం కొట్టుకోవాలి బరాబర్ ఉంటుంది. మీరు చూసుకోండి, మీరు మైండ్లో ఉంటుంది. గుమ్మడిదలకి వాలీబాల్ పిచ్చింది, గుమ్మడిదలకి వాలీబాల్ పిచ్చింది. 30 ఏళ్ళ మర్చిపోయిన ఈ కోర్టుని మళ్ళీ వదిలిపెట్టినాడు. ఇది ఒక ఊరి కల్చర్. గుమ్మడిదల ఊరి గురించి మీకు చాలా తక్కువ తెలుసు. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ పండే పంటలేంటి, ఇక్కడ పంటలు ఎక్కడెక్కడ వెళ్ళినాయి, ఈ పంటలు తీసుకోవడానికి ఏ విదేశీయులు వచ్చారు మీకు తెలియదు, మీకు తెలియదు. అవకాశం వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడతారు. దయచేసి యువజన సంఘాల అధ్యక్షులు గారు చెప్పారు ఏంటంటే యువత చెడు అలవాటు గురి ఆటలు నేర్పిస్తారు. ఆ టైం అంతా అతను వేరే కేటాయించుకుంటారు. ఆటలు నేర్చుకున్న ఏ యువకుడు కూడా దూరాల వాళ్ళకి పోతున్నారు. కావాలంటే మీరు లిస్ట్ తీసుకుంటారు. యువజన సంఘాల అధ్యక్షులు మళ్ళీ యువత తన లక్ష్యానికి చేరుకోవాలా, యువత తన లక్ష్యాన్ని చేరుకోవాలా. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వెనుకడుగు వేయద్దు. నేను ఇప్పుడు ఈ యువత ఒక నేషనల్ ప్లేయర్ కావాలని వారికి ఆలోచన ఎవరికైనా ఉంటారు. ఈ సౌకర్యాన్ని యాడ్ చేసుకోవాలని ఇంత మంచి పోటీ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలా? జరిగిన పని. యువత
కారణం ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడం అనేది చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది, చాలా మందికి అవకాశం ఉంటుంది. ఈ యువతకి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ప్లేస్లో వాళ్ళు అనుకున్న ప్రతి ప్లేస్లో గవర్నమెంట్ దాదా దొరుకుతూనే ఉంటారు వాళ్ళకి. మరోసారి ఈ క్రీడాకారుల తరఫున, ఈ మండలం తరఫున ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా కోరుతున్నాడు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఒకే విధంగా నేను కూడా రిక్వెస్ట్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ ఈ సమాముఖంగా మాట్లాడుతూ ఈ అవకాశం కలిసి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ